హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఉన్నారు. నేను మీ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని NH44 హైవే ఉంది కదండి, సాక్షి ఆఫీస్కి లెఫ్ట్ సైడ్ నీలం రాజశేఖర రెడ్డి కన్వెన్షన్ హాల్ అయితే ఉన్నాం అనమాట. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసిందంటే శ్రీ వినాయక క్యాటరింగ్స్ వాళ్ళు ఇక్కడ 3000 మందికి అయితే కనుక ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అది కూడా 45 రకాల వెరైటీస్ అయితే ఉంటాయి. సో ఇంతవరకు ఇంతమంది జనాలను ఎక్కడ చూడలేదు నేను. మన అనంతపురంలో అయితే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. సో మీకు కూడా అర్థమవుతుంది కూడా చూస్తూ. సో ఇక్కడ ఏమేమి వంటకాలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఎలా ఉంది అంత కూడా చూపించబోతున్నాము. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గాయ్స్, ఈ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పెళ్ళిళ్ళు ఉన్నా, గృహప్రవేశాలు ఉన్నా, ఇంకా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా శ్రీ వినాయక క్యాటరింగ్స్ కూడా మీరు బుక్ చేసుకోండి. సో స్క్రీన్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాల్ చేయండి. లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. సో గైస్, స్టార్టింగ్లో వచ్చేసి ఒక కౌంటర్లు అయితే ఉన్నాయి అనమాట. ఇట్లా కౌంటర్లు 2, 3 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి స్వీట్, ఓకేనా, అది మలాయి స్వీట్ అని చెప్పేసి, కవ్వా బాన్ అని చెప్పేసి. సో ఇట్లా చూస్తే కనుక వీళ్ళు చూడొచ్చు ఎంత హైజీనిక్గా ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ చూడొచ్చు కట్మిర్చి ఉంది అండ్ వడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా నట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎంతమంది జనాలు వస్తున్నారు చూడొచ్చు. సో జనాలు వస్తున్నారు. అండ్ వీళ్ళు చూడొచ్చు హైజీనిక్గా డ్రెస్ మెయింటెనెన్స్ కావచ్చు అండ్ హెడ్ కవర్ కావచ్చు అంతా కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి కర్రీస్ ఉన్నాయి అండ్ పెరుగు పచ్చడి ఉంది, ముద్ద ఉంది చూడొచ్చు. మీకు ఏ వెరైటీస్ కావాలన్నా కూడా మీరు ప్లేట్ ఇంత అని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గోంగూర పచ్చడి ఉంది, ఇక్కడ ఒక పచ్చడి ఉంది. సో 45 రకాల వంటకాలండి ఇవి. మామూలుగా ఉండదు. క్వాలిటీ అట్లే ఉంటుంది, క్వాలిటీ అట్లే ఉంటుంది. సేమ్ మనం ఇంట్లో చూసినట్టుగా ఉంటుంది. చూడొచ్చు పప్పు ఉంది, రసం ఉంది, ఇది వచ్చేసి ఉలవచారు ఉంది, పెరుగు ఉంది, నెయ్యి ఉంది, ఆ తర్వాత ఊరగాయ ఉంది, ఉప్పు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లైవ్ కౌంటర్ దోశలు చూడొచ్చు మేకింగ్ విధానం. ఒక పక్క చేస్తుంటే ఒక పక్క వచ్చి తీసుకొని పోతుంటారు. సో మామూలుగా ఉండదు. సో ఇక్కడ కూడా పెట్టేసినారు. సో అట్లా దోశలు వేస్తుంటారు. సో ఇక్కడ చూస్తే కనుక జనాలు కూర్చోవడానికి టేబుల్స్ అరేంజ్ చేశారు. వాటర్ బాటిల్ ఒక పక్క కిల్లీ ఉంది, ఇంకో పక్క ఐస్ క్రీమ్ ఉంది, ఇంకో పక్క వచ్చేసి ఫ్రూట్స్ పెట్టేసినారు. సో ఎంతమంది చూడండి, 3000 మంది అంటే మామూలు విషయం కాదని నేను అంటాను, ఓకేనా. సో 3000 మంది వచ్చారు చూడండి. ఇప్పుడు రెండో కౌంటర్లో ఇక్కడ లైవ్లో దోశలు చేస్తున్నారు. సో ఇది వచ్చేసి సెకండ్ కౌంటర్ స్టార్టింగ్ పాయింట్. ఇది ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు కట్ చేసిన కేక్ కూడా వచ్చేసింది. అదేనా ఇది? ఓకే. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడంతా లేడీస్ ఎక్కువ మంది వడ్డిస్తున్నారు. అటుపక్క అంతా కూడా అబ్బాయిలు ఉన్నారు. సో వీళ్ళు కూడా చూడవచ్చు హైజీనిక్గా క్యాప్స్ కానీ బట్టలు కానీ చూడడానికి ప్రొఫెషనల్గా అనిపించింది నాకు. సో ఇది కూడా అంతే. ఇక్కడ వచ్చేసి వెజ్ బాల్స్ ఉన్నాయి, అలసంద వడలు ఉన్నాయి, తర్వాత క్రిస్పీ కార్న్ ఉంది, ఇంకా నట్స్ ఉన్నాయి, ఇంకా వేపుళ్ళు ఉన్నాయి, మసాలా దోశ ఉంది. సో అట్లా లైవ్లోనే చేస్తుంటారు. ఇది సెకండ్ కౌంటర్. సో మనం థర్డ్ కౌంటర్కి వెళ్తున్నాం. థర్డ్ కౌంటర్ ఎండింగ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. నాకు తెలిసినంత వరకు ఇదే. చూడొచ్చు ఎంతమంది లేడీస్ వచ్చారో. ఇది కన్వెన్షన్ కూడా చాలా పెద్దదండి. ఇది పర్ డేకి ఎంత తీసుకుంటారో అనేది మనకు ఐడియా లేదు. పెద్ద మామూలుగా తినట్లేదు, ఎన్ని చూసి ఉంటాడో లైఫ్లో. సో ఇది కూడా అంతే. ఇక్కడ వచ్చేసి మనకి ఉప్పు ఊరగాయ ఉన్నాయి. ఊరగాయల్లో కూడా 3 రకాలు ఉన్నాయి. పెరుగు ఉంది, ఉలవచారు ఉంది, పప్పు రసం సాంబార్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి థర్డ్ కౌంటర్ అనమాట. ఇట్లా 3 చోట్ల నుంచి 1000 మంది వచ్చినా కూడా 3000 మంది అవుతారు. ఒక చోట నుంచి 1000 మంది వేసుకోండి, 3 చోట్ల 3000 మంది, మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి మనకి వెజ్ దమ్ బిర్యానీ. అండ్ ఇది వచ్చేసి మనకి కొత్తిమీర రైస్, ఇది వచ్చేసి మేతి చమన్ కర్రీ, ఇది వచ్చేసి పన్నీర్ కడాయి, అండ్ ఇది వచ్చేసి మనకి మెంతి చపాతి, ఇది వచ్చేసి మనకి పల్లీ చట్నీ అనమాట. మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా అట్లా. ఇంకా మనకు పొంగనాలు ఉన్నాయి, ఓకే. ఇంకా డ్రై ఐటెంలో కూడా మనకి నట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్వీట్లో అయితే ఇంకా చెప్పకూడదండి. స్వీట్లో అయితే ఎంతమంది తీసుకుని పోదాం అనేది కూడా ఐడియా లేదు. సో జనాలు ఇక్కడికి ఇక్కడికి వస్తున్నారు ఫస్ట్. సో అట్లా అనమాట. సో ఈరోజు వీళ్ళ టార్గెట్ వచ్చేసిందంటే 3000 మంది వస్తుంటారు ప్రజలు. కౌంట్ కూడా దాటచ్చు, బట్ ఎక్కడే కానీ ఫుడ్ కాంప్రమైజ్ కావట్లేదండి వీళ్ళు. సో చూడొచ్చు స్టాక్ అట్లే ఉందన్నమాట ఇక్కడ. అందులో పక్క చూస్తే కనుక చేస్తుంటే అయిపోతున్నాయి. సో ఫుడ్ పరంగా అయితే కనుక నో కాంప్రమైజ్. వీళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ చేస్తారండి, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. సో మీకు రీజనబుల్ రేట్స్లోనే చేస్తారనమాట. ప్లేట్కి ఇంతనే ఉంటుంది, ఓకే. సో హైజీనిక్గా ఉంటుంది. ఫుడ్ కూడా చూడొచ్చు. ఇక్కడ స్టాక్ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. ఒక పక్క చేస్తుంటారు, అటు పక్క కిచెన్ ఉంది, బట్ కిచెన్లోకి నేను వెళ్ళట్లేదు, టైం సరిపోదు, ఓకేనా. సో ఇట్లా క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్. మ్యారేజ్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు. సో మీరు కూడా వచ్చి
శ్రీ వినాయక క్యాటరింగ్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో అది అనమాట ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు, మనమే వడ్డించాలా అంటే వీడియో చేస్తున్నా అతను తీస్తున్నాడు కదా, సో అట్లా కొంచెమా. ఓకే, ఆ టేస్ట్ ఎలా ఉందన్నా? బాగుందా? పర్లేదా? అంతేనా? సో ఇట్లా వడ్డించడం నాకు కూడా ఇష్టం అనమాట అప్పుడప్పుడు. ఓకే, సో నేను కూడా కాలేజ్ టైంలో 2 times వెళ్ళాను అనమాట క్యాటరింగ్ చేయడానికి. బట్ ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నా. ఓకే బ్రో, కొద్దిగానా? థ్యాంక్ యూ. చూస్తున్నారా, ఒక పక్క ఏమో రిసెప్షన్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు దిగుతున్నారు, ఇంకో పక్క ఏమో పెళ్ళికి సంబంధించి బంధువులు అందరూ కూడా వస్తున్నారు, ఫ్రెండ్స్ కావచ్చు, అతిథులు అందరూ వస్తున్నారు. ఇంకో పక్క ఏమో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ తింటున్నారు. సో ఈ ఫుడ్ తినడానికి శ్రీ వినాయక క్యాటరింగ్స్ వాళ్ళు ఏమో ఒక పక్క గుంత పొంగనాలు, ఇంకో పక్క మసాలా దోశలు, ఇంకో పక్క మనకి పుల్చాలు అంటే చపాతీలాగా, ఇంకో పక్క పిండి రుబ్బుతున్నారు. సో ఇంకో పక్క పిండి అంతా తడిపి చపాతీలు చేస్తున్నారు అనమాట. సో అట్లా బిజీగా ఉందండి ఈరోజు నీలం కన్వెన్షన్ హాల్లో. ఒకటేసారి 3000 మందికి ఫుడ్ అనేది ఇవ్వడం అనేది. సో ఇదనమాట కంటెంట్. అవునమ్మా? ఓకే, అన్ని బాగున్నాయా? ఓకే, ఇక్కడ అంతపురేనా? చూస్తాంట మీ వీడియోస్ మామూలుగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సో అది ఫ్రెండ్స్, శ్రీ వినాయక క్యాటరింగ్ని మీరు బుక్ చేసుకోండి అండ్ అఫోర్డబుల్ రేట్కి ఇస్తారు. మన పేరు చెప్పండి, ఇంకా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా ప్లేట్ని బట్టి ఉంటుందండి, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తూ దిస్ ఈజ్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.